హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 124 భాగాన్ని వినేద్దాం. మాధవి గారు బ్రతికి స్పృహలోకి రావటం ఆశ్చర్యకరమైన విషయం. చెప్పాలంటే నందగోపాల్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే హోప్ వదిలేసుకోవాల్సిన పరిస్థితి, కానీ చివరి నిమిషంలో ఏదో మిరాకిల్ జరిగినట్టు ఆవిడ నార్మల్ స్టేట్లోకి వచ్చారు. అప్పుడు స్పృహలోకి వచ్చారు. ఎంతో ఆనందంగా నర్స్తో సెలైన్ మార్చమని హడావిడిగా బయటకు వచ్చాడు. అక్కడే గోడకి ఆనుకొని నిలబడ్డ పార్థుగారి దగ్గరికి వెళ్ళి ఆయన అతని వైపు చూడక మునిపే, వదిన స్పృహలోకి వచ్చింది అన్నయ్య అన్నాడు ఆనందంగా. ఆ మాటకి నిజమా అంటూ ఆశ్చర్యపోయి చూస్తూ ఆయన చేతులు పట్టుకుని తడు చూడొచ్చా అని ఎంతో ఆశగా అడిగారు. హా అన్నయ్య పద అంటూ తీసుకుని వెళ్ళారు. మాధవి గారు అప్పటికే కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్నారు. పార్థుగారు అక్కడికి వచ్చి కనపడగానే బాధగా చూశారు. పార్థుగారు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతిని పట్టుకుని, నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నావా మాధవి? మాధవి గారు తల అడ్డంగా ఊపారు. పార్థుగారు ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఒకటే జీవితం, ఒకటే ప్రాణం, మనది, గుర్తుంచుకో అని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నారు. నందగోపాల్ వాళ్ళ వైపు అపురూపంగా చూస్తాడు. మాధవి గారి కళ్ళ వెంట నీళ్లు జారుతుండగా ఆక్సిజన్ మాస్క్ తీసి, అందరూ బాగానే ఉన్నారుగా అని అడిగారు. హా మాధవి, అందరం బాగున్నాం అంటూనే వింధ్యా విదర్ని తలుచుకున్నారు పార్థుగారు. మాధవి గారు ఆయన అలా చూసి, మీరేమైనా తిన్నారా అంది. పెట్టే ఆవిడ లేనప్పుడు పట్టించుకునేవారు కూడా ఉండరు మాధవి, అందుకే నువ్వు నన్ను ఒంటరిగా వదలకు అన్నారు చిన్న పిల్లాడ్ల ఆమె చేతిని చిన్నగా నొక్కుతూ. అలా కాదు వదిన, నేను చెప్తూనే ఉన్నాను, ఇంటికెళ్ళన్నయ్యా నేను చూసుకుంటానని వినలేదు అని కంప్లైంట్ చేశాడు నందగోపాల్. ముందు మీరింటికెళ్ళి తిని రెస్ట్ తీసుకోండి, నేను బాగానే ఉన్నాను అని ఓపిక తెచ్చుకుంటూ చెప్పారు మాధవి. నేను నీకన్నా బాగానే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను అనేసి ప్రశాంతంగా కాసేపు పడుకో మాధవి అంటూ తల నిమిరి ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పడుకో అని బయటకు వచ్చేశారు. మాధవి గారు కూడా తల ఊపారు. మీకు ఇప్పుడు ఏం పర్లేదు వదిన, రెస్ట్ తీసుకోండి అని చెప్పి బయటకు వచ్చాడు నందగోపాల్. నందగోపాల్ కూడా ఆ వెనకే బయటకు వచ్చి పార్థుగారితో ఓ పక్కన కూర్చున్నారు. కాసేపటికి పార్థుగారు నందగోపాల్ భుజంపై చెయ్యి వేసి, ఇన్నాళ్ళు మీరంతా లేరన్న బాధ ఉండేది నాకు, కానీ మొదటిసారి తను దూరం అయిపోతుందేమో అని భయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఒకవేళ తనని కోల్పోతే నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదేమోరా అన్నాడు. అన్నయ్య అలా మాట్లాడుకు, వదినికి ఇక ఏమీ కాదు, నువ్వు అలా ఆలోచించకు అంటూ ఓదార్పునిచ్చాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా శౌర్య దాత్రి ఒడిలో నుంచి లేచి, ఇప్పుడు వెళ్దాం దాత్రి పద అని చెయ్యి అందించాడు. దాత్రి సరేనంటూ శౌర్య చెయ్యి అందుకుంది. ఇద్దరు హాస్పిటల్ బయట ప్రత్యక్షమై ఒకరినొకరు చూసుకుని వెంటనే హాస్పిటల్లోకి వెళ్ళారు. మాధవి గారు ఉన్న గది దగ్గరకు వెళ్తుండగా పార్థుగారు నందగోపాల్ ఒక పక్కన కూర్చుని కనిపించారు. శౌర్య దాత్రి ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. శౌర్య నాన్న అనగానే పార్థుగారు తలెత్తి శౌర్యని చూడగానే వెంటనే వెళ్ళి తనని హక్ చేసుకుని, అమ్మ బాగానే ఉంది శౌర్య, బాధపడకు, తన కళ్ళు తెరిచింది, వెళ్ళి చూడు అన్నాడు. ఆ కొడుకు తల్లికి ఇలా ఉందని తెలిసి ఆదరాబదరాగా వచ్చుంటాడనుకుని శౌర్య సరే నాన్న అని అంటుంటే శౌర్యకి దూరం జరిగారు పార్థుగారు. ఏమీ తెలియనట్టు దాత్రి, అత్తమ్మ స్లోలోకి వచ్చారా అని ఆనందంగా అడిగింది. పార్థుగారు కూడా తల ఊపారు. ఇప్పుడు అత్తమ్మ బాగానే ఉన్నారుగా మావయ్య అంది దాత్రి. బాగున్నారు దాత్రి అన్నాడు నందగోపాల్. వెళ్ళండి తన దగ్గరికి, దాత్రి నువ్వు కూడా వెళ్ళమ్మా అన్నారు పార్థుగారు. హా మావయ్య అని శౌర్య వైపు చూసి శౌర్య చేయి పట్టుకుంది. ఇద్దరూ కలిసి మాధవి గారి దగ్గరికి వెళ్ళారు. ఆ గది డోర్ తెరవగానే మాధవి గారు అటే చూస్తూ ఉన్నారు. శౌర్య దాత్రి లోపలికి రాగానే కళ్ళల్లో నీళ్ళతో ఇద్దరిని అలా చూస్తూ ఉన్నారు. శౌర్య వెళ్ళి అమ్మా అని చేయి పట్టుకోగాని, ఇలా నీ పిలుపు మళ్ళీ వింటానని, మీ ఇద్దరిని మళ్ళీ చూస్తానని అనుకోలేదురా అత్తమ్మ. నిజంగా దాత్రి అంటూ శౌర్య చేయి పట్టుకొని, నిన్ను చూడకుండానే అని అంటుంటే శౌర్య ఆవిడ నోటికి చేయి అడ్డుపెట్టి, ప్లీజ్ మా అలా మాట్లాడుకు, నీకు ఏమీ కానివ్వను నేను అన్నాడు. మాధవి గారు చిన్న చిరునవ్వుతో చూసి అన్నారు. శౌర్య ఆవిడ మణికట్టు దగ్గర కోయటం గుర్తు తెచ్చుకొని బాధగా ఓ చేయి పట్టుకుని చెంప కింద పెట్టుకున్నాడు. నేను బాగున్నాను శౌర్య, నువ్వు బాధపడద్దు అన్నారు. రాత్రి శౌర్య భుజంపై చెయ్యి వేసింది. శౌర్య ఆ ఫీల్ నుంచి బయటకు వచ్చి, సరే అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, మేము వెళ్తాం, ఏం ఆలోచించకు, ఎవరికి ఏమీ కాలేదు, నీకు కూడా ఏం కాదు అని భరోసా ఇచ్చాడు. మాధవి గారు తల ఊపారు. దాత్రి జాగ్రత్త అత్తమ్మ అంది. తనకి చిన్న చిరునవ్వు బదులిచ్చారు. ఆ తర్వాత శౌర్య దాత్రిని తీసుకుని బయటకు వచ్చాడు. అక్కడున్న పార్థుగారికి నందగోపాల్ గారికి కూడా ఇంటికెళ్తున్నామని చెప్పి దాత్రితో కలిసి హాస్పిటల్ బయటకు వచ్చి ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. గదికొచ్చాక దాత్రి ఏమైనా మాట్లాడాలా శౌర్య అని అడిగింది.
దాత్రి, అమ్మను అలా చేసిన వాడిని అంత తేలిగ్గా గాల్లో కలిపేస్తావు ఎందుకు? నా చేతికి వదిలేసే పని కదా అన్నాడు. నాకు బాగా కోపం వచ్చింది శౌర్య అని వాణ్ణి తలుచుకొని కోపంతో అంది దాత్రి. శౌర్య కోపంగా ఉన్న దాత్రి మొహం వైపు చూసి ఒక పక్క విదర్వాల్ని ఇంకో పక్క కుటుంబాన్ని కాపాడుకుందామని ప్రయత్నించి అమ్మకి అలా అవ్వగానే నీలో నువ్వు నలిగిపోయి ఆపై విహార్ బాబాయ్ మాటలు విదర్ తీసుకున్న స్టెప్పు వీటన్నిటినీ నేను లేకుండానే నాకు ఆ భారం పంచకుండానే ఒంటరిగా అనుభవించావు. ఎంత వేదన చెంది ఉంటావు నేను తెలుసుకోలేకపోయాను. కాదు, నువ్వు తెలియనివ్వలేదు అంటూ దాత్రికి కాస్త దగ్గరగా జరిగి తన నుదుటిన ప్రేమతో 2 నిమిషాలు స్పృశించి థ్యాంక్ యూ అన్నాడు. మన మధ్య ఆ పదానికి ఆస్కారం ఇవ్వకు శౌర్య అని శౌర్య కళ్ళలోకి చూస్తూ చెప్పింది. శౌర్య మనసుని మాయ చేసే దాత్రి చూపుని తప్పించుకుని, సరే అంతకుముందు విదర్ని రాథోడ్ సార్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని ఏం చేశావు? కాశీలో అడుక్కునే వాళ్ళని చేశానులే శౌర్య. అదేదో వస్తువుని అలమారలో భద్రపరిచానన్నట్టు చెప్పింది. అయితే ఇక వాళ్ళతో ప్రాబ్లం లేదుగా అన్నాడు. లేదు అంటే లేదు, కానీ శౌర్య ఇవన్నీ మీ ఫీల్డ్లో కామన్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. తెల్లవారితే రేపటి నిశ్చితార్థం కోసం ఇంట్లో ఏర్పాట్లు జరగాలి, కానీ రాథోడ్ అంకుల్ని దూరం పెట్టేశారు విహార్ మావయ్య. విహార్ బాబాయ్ మనసు మార్చితే చాలు. అయినా ఎందుకు అలా బిహేవ్ చేశాడు సడన్గా? అప్పుడు వజ్రా విషయంలో కూడా మన ఫ్యామిలీ సఫర్ అయింది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా? అందుకే మళ్ళీ అలాంటి గొడవలు వద్దు అనుకుంటున్నారేమో శౌర్య. అయినా వింధ్య ఒక్కటే కూతురు వాళ్ళకి. తన సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు, కానీ తన ప్రాణాలకు ఏదైనా అవుతుందేమో, తనెక్కడ దేశం కాని దేశంలో తన వాళ్ళ తోడు లేక ఇబ్బంది పడుతుందేమో, వాళ్ళు ఎలా చూసుకుంటారో, తను ఒంటరైపోతుందేమో, ఇలా ఆలోచించి ఈ సంబంధాన్ని, కొత్తగా ఏర్పడిన బంధాన్ని వదిలేసుకోవాలనుకుంటున్నారు శౌర్య. ఆయన్ని ఒప్పించాలంటే ఆయనకి మీ ప్రొఫెషన్ గురించి తెలియటం మాత్రమే కాదు, ఊహ అంటే రాథోడ్ అంకుల్ వింధ్యపై చూపించే ప్రేమ, విదర్ వింధ్యపై చూపించే ప్రేమ ఆయన మనసుకి నమ్మకం ఇవ్వాలి. అయితే పెద్ద పనే ఉందిగా అన్నాడు నిట్టూరుస్తూ. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదులే శౌర్య అని కాసేపటికి నువ్వు అనుకుంటే అంది. భలే చెప్తావే అని ఒక చిన్న చిరునవ్వు పూరించి అసలు వింధ్య విదర్ తీసుకున్న స్టెప్ని ఎలా అర్థం చేసుకుందో. వాడిని క్షమించగలదా? ముందు వాడు దొరకాలి నాకు. అంత తొందరపాటు ఎందుకు? నేను వచ్చాక ఏదో ఒకటి అని అంటుండగాని అలా అనుకు శౌర్య. నువ్వు వచ్చేసరికి వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోతే ఏం చేసేవాడివి? వెళ్ళి పట్టుకొస్తానని చెప్పకు. విదర్ బ్రో భయపడ్డాడు, ఎక్కడ వింధ్యాకి తను దూరం అయిపోతానని. ఆ భయం తనని అలా నడిపించింది అంతే. అందరినీ బాగానే అనలైజ్ చేసింది మా బేబీ డాల్ అని బెడ్ మీదకి వాలాడు శౌర్య. ఏమో కానీ శౌర్య అంటూ శౌర్య పక్కకొచ్చి పడుకొని, నేను చెప్పలేదు కదా ఇక్కడ విషయాలు, మరి నువ్వెందుకు తెలుసుకోలేకపోయావు అంది. ఎందుకంటే నేను వేరే పనిలో నా మనసును నింపేస్తున్నాను. అంతేకాక నిన్న రాత్రి వరకు అంతా బాగుండి అప్పటికప్పుడు ఇలా అవుతుందని ఊహించలేదు కదా. అయినా ఇక్కడ నా కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే నువ్వు చూసుకుంటావని నమ్మకం ఉంది దాత్రి నాకు. అది నన్ను ఇటు చూడనివ్వలేదు. దాత్రి తన పెదవంచున ఒక చిన్న నవ్వు విసిరి, సరే కానీ కేసు సాల్వ్ అయిపోయినట్టేనా? హా దాత్రి, ఎండ్ కార్డు వేసే వచ్చాను. అవునా? నువ్వు గ్రేట్ శౌర్య. నీ డ్యూటీ విషయంలో నిన్ను నువ్వు నమ్ముకున్నావు, కానీ నీ శక్తిని వాడలేదు. నాలో ఉన్న యుక్తి ఎక్కడికి పోదు కదా దాత్రి, శక్తులు లేకున్నా. నిజమే. అసలు ఏమైంది? శౌర్య చెప్పడం మొదలుపెట్టాడు. మనం శ్రావణి శౌర్యకి ఏం చెప్పిందో చూద్దాం రండి. నివేద్ శ్రావణి వాళ్ళ అక్కని సిటీకి తీసుకుని వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక చిన్న ఇంట్లో తనని వాళ్ళ అక్కని ఉంచాడు. ఇంట్లో పెట్టుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు 4 రకాల మాటలు అంటారని చూసే జనాలకి వాడి మీద అనుమానం లేకుండా అలా వాళ్ళని ఆ ఇంట్లో ఉంచాడు. శ్రావణి అతనికి వంట మనిషిగా పనులు చేయడానికి ఆ ఇంటికి వెళ్ళేది. అయితే బయట వాళ్ళు ఏమడిగినా నోరు విప్పొద్దని నివేద్ శ్రావణికి చెప్పాడు. తనపై చుట్టూ ఉన్నవారికి ఏమాత్రం అనుమానం రాకూడదు అన్నట్టు. ఆ అమ్మాయి నాకెందుకు, ఇరుగు పొరుగు వాళ్ళతో అనుకుని తలూపింది. అలా వాళ్ళు మాట్లాడక అందరి దృష్టిలో మోగదానిలా మిగిలిపోయింది. నివేద్ 1 నెల మాత్రం శ్రావణిని అంతగా పట్టించుకోనట్టు ఉండి వాళ్ళక్కని ఓ హాస్పిటల్లో చూపించి మెడికల్ అమౌంట్ పే చేసేవాడు. ఆపై ట్యాబ్లెట్స్ ఖర్చుకి మనీ కూడా ఇచ్చాడు. అతడు మంచివాడే అనుకున్న శ్రావణి మనసులో ఉన్న కొద్దిపాటి భయాన్ని నెట్టేసి ఆ ఇంట్లో పొద్దున్నే సాయంత్రం వంట చేస్తూ సిద్ధం చేస్తూ ఆ ఇంటి పని చేస్తూ ఉండేది. ఓ రాత్రి 7 ప్రాంతంలో వచ్చిన నివేద్ శ్రావణి వైపు అదో రకమైన చూపులు చూసి ఫుడ్ వడ్డిస్తున్న సమయంలో కావాలని ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా ఆమె కాలుపై తన కాలుతో రాశాడు. అతడి చర్యకి చిరాగ్గా చూసి ఆ చేయిని ఈసరించి కొట్టి పరుగున తన ఇంటికొచ్చి తలుపులు లాక్ చేసి వాళ్ళ అక్కున్న మంచం దగ్గర కూర్చుని తననే తదేకంగా చూస్తూ ఉంది.
కాసేపటికి ఈ ప్రపంచం తనది కాదన్నట్టు ఉన్న వాళ్ళ అక్కతో భయంగా ఉందక్క అని వాళ్ళ అక్క చేతిని పట్టుకొని తన చేతిపై తలవాల్చింది కన్నీళ్లతో. అతని గుడ్డిగా నమ్మాను, మంచివాడు అనుకున్నాను అక్క, కానీ చాలా తేడాగా ఉన్నాడు. మనం వెళ్ళిపోదాం అక్క ఇక్కడి నుంచి అని అడిగి ఏదో గుర్తొచ్చినట్టు, కానీ ఎలా వెళ్ళాలి, పంజరంలో చిరకల్లా ఇరుక్కుపోయామే అని అతని స్వభావానికి ఆలోచనలతో ఆ రోజు నిద్రకి దూరమై గడిపింది. తెల్లవారు ఛాయలు పడుతుండగా వాటిని చూసి ఇప్పుడు ఎలా, నేను ఆ ఇంటికి వెళ్ళకపోతే అతనే ఇక్కడికి వస్తాడా, అమ్మో వస్తే అని హృదయంపై చేయి పెట్టుకుని ఇక ఏమీ ఆలోచించకుండా బయటకొచ్చి వాళ్ళక్క లోపలే ఉన్న బయట గొల్లెం వేసి అక్కడి నుంచి అతనింటికి వెళ్ళి నెమ్మదిగా డోర్ మీద చెయ్యి వేసింది. వెంటనే తెరుచుకోవడంతో భయంగా లోపలికి చూసి అతనింకా లేవలేదని నిర్ధారించుకున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ సిద్ధం చేసి అతను లేస్తాడనగా ఫాస్ట్గా మార్కెట్కి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుంచి పొద్దున్నే అతను లేవక ముందు వెళ్ళి టిఫిన్ పూర్తి చేసి అతను లేచే టైంకి మార్కెట్కి వెళ్ళిపోయేది. ఆ నెల చివరిలో వాళ్ళ అక్కకి తీసుకోవాల్సిన మందుల కోసం, అలాగే అతనిచ్చే జీతం డబ్బుల కోసం తప్పక టిఫిన్ వడ్డిస్తూ పొద్దున్నే అడిగింది. తను డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఉండడంతో తననే చూస్తూ కూర్చున్న నివేదికి తను అలా డబ్బులు అడగగానే వెంటనే జేబు తడుముకొని ఎంతుంటే అంత తీసిస్తూ, ఎంతైనా తీసుకోకని ఒక్కసారి అన్నాడు. మీకు దండం పెడతాను, నన్ను మా అక్కని మా ఊరికే పంపించేయండి, మా బ్రతికేమో మేము బ్రతుకుతాం, ఇలా మాత్రం ఇబ్బంది పెట్టద్దు దయచేసి అని సూటిగా చెప్పింది. సరే తీసుకో అని డబ్బిచ్చాడు. తనకిష్టం లేకున్నా వాళ్ళ అక్క మందుల కోసం తప్పక తీసుకుని వెళ్ళిపోయింది. ఇలా ఓ నెల మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ మధ్యలోనే టోనీ పరిచయం అయ్యాడు శ్రావణికి. అప్పుడప్పుడు వాళ్ళ అక్క దగ్గరకు కూడా వచ్చేవాడు. వీళ్ళదో చిన్న కుటుంబంలో ఉండేదా కాసేపు. ఎంతైనా ఓ మగవాడు ఉంటేనే ఆ కుటుంబానికి ధైర్యం, ఆడది ఉంటే ఆ కుటుంబానికి అందం. అయితే శ్రావణికి అతనంటే భయం ఉన్నా మామూలుగా ఉండడానికి ప్రయత్నించేది. అయితే ఓ రోజు ఈవినింగ్ 6 దాటిన తర్వాత వచ్చిన నివేద్ శ్రావణిని పిలిచి 4 బీర్లు తెమ్మని పంపాడు. అతన్ని భయంగా చూస్తూ బయటికెళ్ళి తెచ్చింది. అసలు తనతో ఏం పని లేనట్టు అందులోకి ఏదైనా స్పైసీగా స్నాక్స్ ఐటెం చేయమని శ్రావణిని చూడకుండా చెప్పాడు నివేద్. హడావిడిగా వెళ్ళి ఆ పనిలో పడి ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంట్లో నుంచి బయటపడాలనుకుంది. కానీ ఆ పని అయ్యోలోపే సమయం 7:30 అయిపోయింది. వెంటనే చేసిన వాటిని తీసుకుని హాల్లోకి వెళ్ళేసరికి నివేద్తో పాటు విశాన్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూసిన శ్రావణి వాటిని అక్కడ పెట్టి రేపు వస్తాను సార్ అని వెళ్ళబోతుంటే విశాన్, హే ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని రా వెళ్ళి అన్నాడు. చేతిలో చున్నీని నలిపేస్తూ వెంటనే 4 అడుగుల్లో కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి అక్కడ పెట్టింది. ఇంతలో పవర్ పోయింది. తన ఆశ్చర్యంలో ఉండగానే తన చేతిని ఎవరో బలంగా పట్టుకున్నారు. వదలేండి అంటూ విదిలించుకుంటూ ఉంటే ఎవరో తన చుట్టూ చెయ్యి వేసినట్టు అనిపించింది. దానితో కంగారు పెరిగిన శ్రావణి ఖాళీగా ఉన్న చేత్తో అక్కడే పెట్టిన బీరు బాటిల్ అందుకొని తనని వెనక హత్తుకున్న వాడి తల పగిలేలా కొట్టింది. అతను గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అతను నివేదని అర్థమవడంతో వెంటనే చేతిని ఎలాగో విడిపించుకొని అలవాటై ఉన్న ఇల్లు అవడంతో పక్కనే ఉన్న కిచెన్లోకి వెళ్ళిపోయి కిచెన్ డోర్ లాక్ చేసి వెంటనే ఇంకో పక్కన కూడా లాక్ వేసుకుని భయంగా చూస్తూ ఒంటరి దాన్ని అయిపోయాను, ఏమీ చేయలేకున్నాను అని ఏడుస్తూ కూర్చొనిపోయింది. ఆ రోజు పవర్ రాలేదు. తన నైట్ అంతా అక్కడే ఉంది. చీకటి ఛాయలు తొలుగుతున్న వేళ నెమ్మదిగా డోర్ తీసుకుని బయటికి చూసింది. ఎవరూ లేరు అనిపించడంతో మెరుపు వేగంతో బయటికి పరుగు తీసి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ కంగారులో తాళం లేని ఇంటికి వేసిన గొల్లెం వేసి ఉందో చూడకుండా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుని అక్కడే కూర్చునిపోయి బాధగా ఎన్నాళ్ళు ఇలా చస్తూ బ్రతకాలి, ఎన్నిసార్లు తప్పించుకోగలను వాడి నుంచి, త్వరగా ఏదో ఒకటి చేయాలనుకుంటూ టెన్షన్ పడింది. టోనీ పనిచేస్తున్న షాప్ ఎదురుగా ఉన్న జ్యువెలరీ షాప్లో పనిచేయడానికి అడిగింది. కానీ వాళ్ళకి కొత్తగా ఎవరూ అవసరం లేదని చెప్పడంతో ఆలోచిస్తోంది. తనకంటూ ఏదో ఒక ఆసరా దొరికితే ఇక్కడి నుంచి బయటపడచ్చు అనుకుంటుంది. కానీ ఏదీ దొరకట్లేదు. ఈ రోజుతో నివేద్ ఆలోచన మారదని, అసలు తన ఆలోచన ఏంటో మొత్తంగా అర్థం అవ్వడంతో అక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలనుకుంది. తనకి గుండె ధైర్యం ఇచ్చేవారు ఎవరూ లేరు. తనకి తనే అన్ని. అందుకే కృంగిపోవడం కంటే ఎలా పైకి లేవాలా అని ఆలోచిస్తుంది. 1 గంట గడిచాక లేచి వాళ్ళ అక్కని చూసింది. మొహం ఎందుకో కందినట్టు అనిపించింది. వెంటనే నీళ్లు కాచి ఓ క్లాత్ తీసుకుని వచ్చి వాళ్ళ అక్కని నెమ్మదిగా లేపి పట్టుకుని ఆమె బాడీని తుడుస్తూ ఆ బెడ్పై బ్లడ్ అయి ఉండడం చూసి ఒక్కసారి వేల మీద లెక్కలు వేసుకుని నమ్మలేనట్టు వాళ్ళ అక్కని స్నానాల గదికి తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకొచ్చి ఓ పక్కన కూర్చోబెట్టి ఆ బెడ్పై ఉన్న వాటిని వాషింగ్కి వేసి ఆమెను నెమ్మదిగా పడుకోబెట్టింది. అంతేకాదు ఆ రోజు నివేద్ ఇంటికి వెళ్ళలేదు. కానీ శ్రావణి అతని కొట్టి పారిపోయిన క్షణమే శ్రావణిపై కోపంతో ఎన్నాళ్ళు ఇలా అందకుండా ఉంటామని ఏదో ఆలోచన రావడంతో నవ్వుకొని ఆ క్షణమే తనకి చేయాల్సిన నష్టాన్ని చేసేశాడు.
ఆ తర్వాత ఆ దెబ్బ గురించి అందరూ అడుగుతారని కొన్నాళ్ళు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాడు. ఆ రోజు శ్రావణి నివేద్ ఇంటికి వెళ్ళలేదు, కానీ టోనీ దగ్గరికి వెళ్ళి చాలాసేపు కూర్చుంది. ఆమె కళ్ళల్లో ఉన్న భయం వాడి మనసుకు తెలియకున్నా ఆ మాట ఈ మాట చెప్పి శ్రావణిని మాయ చేస్తూ నవ్వించేశాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తున్న తనకి నివేద్ ఇంటికి తాళం వేసి కనిపించింది. దానితో అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇతను తిరిగి వచ్చే లోపల నేను మా అక్కతో వెళ్ళిపోవాలనుకుని ఏమీ చదువుకొని తను చిన్న చితక పనుల కోసం ఎన్నో చోట్ల తిరిగింది. అందరూ అవసరం కోసం చూసేవారే, కానీ ఆసరా దొరకలేదు అక్కడ. ఈ సిటీలో బ్రతకాలంటే నెలకి 5-10 వేలు పై మాటే, లేకపోతే గడవదని తను గ్రహించింది. ఏం చేయాలో అర్థం కాక తన ఊరు తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ అలా వెళ్తే ఆ నివేద్ వాడుకుని వదిలేశాడేమో అని మాట పల్లెటూరులో పుట్టడం చాలా చిన్న విషయం. అంతకుమించి ఒంటరి ఆడపిల్లలు అనగాని ముసలోళ్ళ నుంచి పిల్లల వరకు అందరికీ లోకవై ఎవరైనా నివేద్ లాంటి వాళ్ళు రాబందుల్లా వచ్చి పడతారేమో అని అనుకున్న తను ఏం చేయాలి, ఎటు పోవాలని ఆలోచిస్తోంది. కానీ వాళ్ళక్క బాడీలో చేంజెస్ గమనించలేకపోయింది. మరో 2 రోజులు గడిచిన తర్వాత ఓ రోజు సాయంత్రం వాళ్ళక్క మందులు అయిపోవడం చూసి డబ్బులు లెక్క పెట్టుకుని బయటికి వెళ్ళింది. పొద్దున్నే చూసుకోలేకపోయానని తాను తిట్టుకుంటూ వెళ్ళింది. దగ్గరలోని షాప్ క్లోజ్ చేయడంతో బయటికి వెళ్ళి వేరే షాపులు తీసుకుని వస్తుంటే అక్కడ ఏదో తింటున్న టోనీ శ్రావణిని చూసి అక్క అనుకుని శ్రావణి వద్దకొచ్చి ఇంత నైట్ వచ్చావేంటక్క అన్నాడు. అక్కకి వాడే మందులు అయిపోయాయి టోనీ, ఈ పూటకి మానేయకపోయావా? ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావెందుకు? మానేస్తే ఏమైనా అవుతుందా? వాడి వైపు ఒకసారి చూసి నాకున్నది తను ఒక్కటే టోనీ, తన విషయంలో కష్టం నష్టం చూసుకోను, నేను చేయగలిగింది చేస్తాను. టోనీ చిన్న నవ్వు నవ్వి తనతో వెళ్ళాడు, శ్రావణికి భయం లేకుండా ఉంటుందని. ఇద్దరు వాళ్ళింటికి దగ్గరగా వస్తుండగా ఆ ఇంటి నుంచి విశాన్ తన షర్ట్ని లోనికి టక్ చేసుకుంటూ వస్తూ కనిపించాడు. శ్రావణి ఆశ్చర్యపోయి చూసింది. ఇంతలో ఆ విశాన్ ఆపై మళ్ళీ ఏదో మర్చిపోయినట్టు లోనికెళ్ళి అక్కడే పడేసిన బెల్ట్ని తీసుకుని పెట్టుకున్నాడు. ఎవరు అక్కింట్లో నుంచి వస్తున్నారు అన్నాడు టోనీ అటే చూస్తూ. అప్పటికే ఆశ్చర్యం నుంచి తేరుకున్న తను ఆలస్యం చేయకుండా అటు పరిగెత్తింది. టోనీ కూడా వెనకే వెళ్ళాడు. లోపలికి అడుగు పెట్టగానే బెడ్పై అస్తవ్యస్తంగా ఉన్న వాళ్ళ అక్కని తాపీగా కోటు సర్దుకుంటున్న విషయాన్ని చూసి పిచ్చ కోపంతో వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని ఊపుతూ మనిషివా పశువ్వా, ఇంతటి దారుణానికి మనసు ఎలా వచ్చింది? తను పసిపిల్ల లాంటిదిరా అంటూ వాళ్ళ అక్కని చూస్తూ ఏడ్చింది. ఇన్నాళ్ళలో కనీసం నిద్రపోవడానికి కూడా కనులు వాల్చని వాళ్ళక్క ఆ క్షణం కన్ను మూసింది. అది చూసిన శ్రావణి ఏమైందో అని తల్లడిల్లిపోయి అక్క అని ఆమె బెడ్ దగ్గరికి వెళ్తే మత్తులో ఉన్న విశాన్ శ్రావణి వెనక వెళ్ళి తనని పట్టుకుని ఆ రోజు దొరకలేదే, ఈరోజు దొరికేశావు అన్నాడు. అతని మాటలకి ఆ రోజు మెదిలింది. ఒకవేళ ఆ రోజు అక్కని ఇతను అని అనుకోగానే ఆ రోజు వాళ్ళ అక్క ఉన్న పరిస్థితి గుర్తొచ్చి ఎందుకో గుండెలో తెలియని గుబులు పుట్టింది. వెంటనే పక్కనున్న స్టూల్ని తీసుకుని దాన్ని వెనక్కి పెట్టి వాడిని కొడుతూ విడిపించుకుంది. ఇప్పుడున్న కాలానికి అతను శ్రావణి నుంచి ఏం ఆశిస్తాడో తేలికగా అర్థం చేసుకున్నాడు టోనీ. నివేద్ శ్రావణి దగ్గర నుంచి స్టూల్ లాక్కొని పక్కకి విసిరేస్తూ తనని నేల మీదకి తోసి పిచ్చి కోరికతో తన మీదకి పడిపోబోతుంటే వాణ్ణి ఎలా ఆపాలో అర్థం కాని టోనీ ఆ ఇంట్లో ఉన్న పచ్చడి బండ కనిపించగానే తీసుకుని బలంగా తలపై వేశాడు. అదే సమయంలో శ్రావణి కూడా విషాన్ని తోసింది. శ్రావణి అలా తోయడంతో వల్ల పక్కకి పడుతూనే ఆ బండ దెబ్బకి వెళ్ళి గోడకి ఉండే కొనుకు అతని తలకి తగిలి దిమ్మ తిరిగినట్టు కళ్ళు అలానే తేలేసి కింద పడిపోయాడు. అది సరైన స్పాట్లో తగిలి చాలా తేలికగా ప్రాణాన్ని వదిలేస్తూ కళ్ళు మూశాడు. శ్రావణి వెంటనే పక్కన బెడ్కి ముడుచుకొని భయంతో చూసింది. అక్క, ఇతను లేచేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అన్నాడు టోనీ. శ్రావణి తలోపి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి తన డ్రెస్ని సరిచేయబోతూ కళ్ళు మూసిన వాళ్ళ అక్కపై అనుమానంతో ముక్కు దగ్గర చేయి పెట్టి చూసింది. ఆపై వెంటనే నమ్మలేనట్టు చేతి నాడిని చెవి దగ్గర పెట్టుకుని చూసింది. నాడి శబ్దం వినిపించకపోవడంతో వెంటనే ఆమె హృదయంపై తలపెట్టి చూసింది. హృదయం కూడా కొట్టుకోకపోవడంతో అక్క అంటూ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకక్క, లే అక్క, లే అక్క, నాకు భయంగా ఉంటుందక్క అని ఆమె ఎదపై పడుకుని పోయి ఏడవటం మొదలుపెట్టింది. టోనీ ఇంతలో ఏమైందక్క అంటూ కంగారుగా దగ్గరకు అడిగాడు. శ్రావణి టోనీ అని ఏడుస్తూ అక్క, అక్క నాకు ఇక లేదు టోనీ, చనిపోయింది, తన చేతి నాడి కొట్టుకోవడం లేదు అంది. అవునా అని అసలు ఎలా కొట్టుకుంటుందో నాడి అనుకుని తన చేయి వినాలనుకుని వినిపించక పడి ఉన్న విషయాన్ని చేయి పట్టుకుని విన్నాడు. వాడి నాడి కూడా వినిపించకపోవడంతో అక్క, నా నాడి వినిపించట్లేదు, ఇతని నాడి కూడా వినిపించట్లేదు, నువ్వు ఏడవకు, మనం హాస్పిటల్కి వెళ్ళి చూయిద్దాం, అప్పుడు అక్క కళ్ళు తెరుస్తుంది అన్నాడు. వాడి మాటలకి ఏం చెప్పాలో తెలియక అలా చూసి వెంటనే
ఏంటి, అతని నాడీ కొట్టుకోవడం లేదా అంది సందేహంగా. లేదక్క, కావాలంటే చూడు. కంగారు పడిన శ్రావణి వెళ్ళి చూసింది. నాడీ కొట్టుకోకపోవడంతో శ్వాస దగ్గర చూసింది. వాడి ఊపిరి ఆగిపోయిందని అర్థమైంది. భయంతో టోనీ వైపు అర్థం కానట్టు చూసి, ఇతను చచ్చిపోయాడు టోనీ, ఇప్పుడు ఏం చేద్దాం మనం? అక్క, అలా ఎలా చచ్చిపోతాడు? ఇలా కొడితే చచ్చిపోతాడా అని ఆ బండతో వాడిని వాడు కొట్టుకోబోయాడు టోనీ. టోనీ అంటూ ఆపింది శ్రావణి. చెప్పక్క. శ్రావణి భయంగా, ఇప్పుడు మనం ఇతన్ని చంపామని తెలిస్తే పోలీసులు మన ఇద్దరిని పట్టుకుని వెళ్ళిపోతారా? నిజమా అక్క అని భయంగా అడిగాడు. హా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అక్కడే కూర్చున్నాడు. శ్రావణి కొంచెంసేపు ఆలోచించి, ఇతన్ని పాతి పెట్టేయాలి, ఎవరికి కనిపించకుండా అంది. కానీ మన వల్ల అని వెంటనే ఎక్కడ పాతి పెట్టాలి అన్నాడు టోనీ. శ్రావణి కొంచెంసేపు ఆలోచించి, నివేద్ సార్ ఇంట్లో పెడదాం అని వాడి సహాయంతో ఆ విషయాన్ని ఆ ఇంటికి లాక్కుని వెళ్ళి అక్కడ పెరట్లో పాతి పెట్టింది. 1 గంట సుదీర్ఘ కష్టం తర్వాత శ్రావణి టోనీతో, ఇక్కడ వీడిని పాతి పెట్టినట్టు ఎవరికి చెప్పకు టోనీ, సరేనా? సరే అక్క. ఆ తర్వాత శ్రావణి టోనీని తీసుకుని తనుండి ఇంటికి వెళ్ళిపోతూ దూరాన ఉన్న కారుని చూసి, ఆ కారు ఇక్కడుంటే మనపై అనుమానం రావచ్చు టోనీ అంది. టోనీ అటు చూస్తూ, ఆ కారు ఇక్కడ ఉండకూడదు అంతేగా అక్క? శ్రావణి హా అన్నట్టు తలూపింది. నేనుండే ఫుట్పాత్కి దగ్గరలో పడుకొని అన్న ఇలాంటి కార్లు కొట్టేసి మరీ అమ్మేస్తాడక్క. నన్ను రమ్మంటాడు కారు వాళ్ళని బుట్లో పడేసి కొట్టేయడానికి. ఆ అన్నకి చెప్తే పండగ చేసుకుంటాడు అన్నాడు. ఏ కాదంటావా? ఏం కాదక్క అన్నాడు. శ్రావణి తలోపుగానే మెరుపు వేగాన పోయి అతన్ని తీసుకొచ్చి ఆ కారుని అప్పచెప్పేస్తాడు. అతను ఆ కారునికి ఎన్ని డబ్బులు వస్తాయో లెక్క పెట్టుకుంటూ కారుని తీసుకుని వెళ్ళిపోగానే శ్రావణి వద్దకెళ్ళాడు. టోనీ వెళ్ళగానే లోపలికి వెళ్ళిన శ్రావణి ఆలస్యం చేయకుండా తలుపులు వేసుకుని వాళ్ళ అక్కని పట్టుకుని గుండెలు అలసేలా ఏడుస్తూ, నన్ను కాపాడుకుంటూ నన్ను నమ్ముకుని నిన్ను బలి చేశానక్క, క్షమించమని అడగడానికి కూడా ప్రాణాలతో లేవు, నన్ను క్షమిస్తావా? వాళ్ళు ఇంత నీచులని అనుకోలేదక్క. ఆ రోజు నిన్ను వాళ్ళు అలా అంటూ బాధని దిగుమింగుకొని, నాకు అర్థమైతే నిన్ను తీసుకుని ఎటైనా పారిపోయేదానక్క, నీ ప్రాణాలైనా నాకు మిగిలేవేమో అంటూ ఎక్కిలి పెడితే ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది. అప్పుడే టోనీ వచ్చి తలుపు కొట్టాడు. టోనీనో కాదో అన్న సందేహంతో ఒక్కసారి తలుపు రంధ్రంలో నుంచి చూసి టోనీ అవడంతో తలుపు తీసింది. టోనీ లోపలికి వచ్చి ఆ కారుని పంపించేశానక్క అన్నాడు. ఏడు పాపుకుంటూ తల ఊపి తలుపు వేసి వాళ్ళ అక్క వద్దకు వెళ్ళి బాధగా, నిన్ను బాగా చూసుకోలేకపోయానక్క, కాపాడుకోలేకపోయానంటూ తన కాలు పట్టుకుని ఏడుస్తూ, ఒంటరిదాన్ని అయిపోయాను నేను అంటుండగా ఎలా ఓదార్చాలో తెలియక సైలెంట్గా ఉన్న టోనీ, నీకు నేను లేనా అక్క? నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం కదా. తను ఆ పిల్లాడి వైపు చూసి తల ఊపి అలానే వాళ్ళ అక్క దేహం వద్ద విడిచిపోవద్దన్నట్టు ఏడుస్తూ ఉంది. కంటి మీద నిద్ర అన్న ధ్యాస లేదు ఆ రాత్రి. టోనీ శ్రావణిని కదిలించలేదు. తెల్లారింది. అలానే ఆ రోజు సాయంత్రం వరకు కూడా గడిచిపోయింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిందేమో వాళ్ళ అక్కని చూస్తూ ఉండిపోయింది శ్రావణి. శ్రావణికి టోనీకి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు. మళ్ళీ చీకటి అలుముకుంటున్న వేళ బాడీ నుంచి స్మెల్ రావడం స్టార్ట్ అయింది. వాళ్ళక్క ఆత్మకి శాంతి అయినా లభించాలని అనుకున్న శ్రావణి రాత్రి 11 దాటాక టోనీతో కలిసి ఆ ఇంటికి ఓ పక్కనున్న భాగంలో పూడ్చడానికి సిద్ధమై ఏడుస్తూ టోనీ హెల్ప్తో తీసుకుని వెళ్ళి ఎలాగో మట్టిలో పూడ్చి చెట్లు పూలు తుంపి వేసి అక్కడే కాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. శ్రావణిపై ఉన్న అభిమానం టోనీని శ్రావణిని విడిచి వెళ్ళనివ్వలేదు. తనతోనే ఉన్నాడు. ఒకరోజు గడిచాక టోనీ, అక్క నేను ఇప్పుడే వస్తానని వెళ్ళి టిఫిన్ తెచ్చిపెట్టాడు. శ్రావణి తినకపోతే కాసేపు బ్రతిమలాడాడు కూడా. ఇంతలో నివేద్ వచ్చినట్టు ఆ ఇంట్లో గేట్ సౌండ్ అయింది. మరి కాసేపటికి ఓ పోలీస్ కుక్కతో పోలీస్ బృందం నివేద్ ఇంటికొచ్చింది. విశాన్ డెడ్ బాడీని కనిపెట్టింది. దానితో నివేద్ ధ్యాస శ్రావణిపై పడలేదు. కేసు నుంచి బయటపడే మార్గం వెతుక్కుని బయటకొచ్చాడు. అలా వచ్చిన వాడిని కాస్త కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా మన శౌర్యబాబు వచ్చి క్వశ్చన్ చేశాడు. ఈ టైంలో శ్రావణిని తన ఇంట్లోకి తీసుకొస్తే తను శ్రావణితో ప్రవర్తిస్తున్న తీరు సిబిఐకి చెప్తే తనకి లైఫ్ ఉండదు, శ్రావణి ఉండదనుకున్న నివేద్ సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే శౌర్య శ్రావణితో డౌట్గా మాట్లాడాడో ఆ రోజు ఫుల్గా తాగి తన ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. కానీ బాగా ఎక్కువై అప్పటికప్పుడు నిద్రలో తూలుతూ మార్నింగ్ లేచాక కూడా తాగింది దిగక ఇంకా తాగి శ్రావణి ఇంటి మీద పడ్డాడు. శ్రావణి బయట ఏదో పని చేసుకుంటూ ఉంటే అనుమానం రాకుండా లోనికి చొరబడడంతో శ్రావణి గమనించలేదు. లోనికొచ్చాక వాడిని చూసి వెళ్ళబోతే తన్ని పట్టుకున్నాడు. దానితో వాడిని విదిలించుకుని, మా అక్కని మింగేశావు, ఇప్పుడు నన్న నీకు మానవత్వం లేదా, రాక్షసుడిలా ప్రవర్తిస్తూ మంచి మనిషిలా ముసుగు ఎందుకు అంది. నివేద్ నవ్వుతూ, ఓ మీ అక్క విషయం తెలిసిందా నీకు? ఏం చేద్దాం, ఆ రోజు నా బాస్కి నువ్వు ఇవ్వలేని తృప్తిని నీ అక్కిచ్చింది.
అదే నువ్వే చిక్కుంటే నీ అక్క అంత లక్ చేసుకుని ఉండేది కాదు అంటూ వాళ్ళ అక్క ఉండే బెడ్ వైపు చూశాడు. ఏమన్నావు అని వాడిని కొట్టబోయింది శ్రావణి. కానీ వాడు దుఃఖ ఏనుగులా ఉండి చేతిని పట్టుకుని ఆపేసి, ఎంతకీ ఏది మీ అక్క అన్నాడు. చంపేశాడు రా వాడు, చంపేశాడు అని అరిచింది. ఓ, అయితే ఉపయోగపడి మరీ చచ్చిందన్నమాట మీ అక్క. నేను ఇంకా ఆ రోజు చచ్చిపోతుందేమో అనుకుని లాక్కొని పోయాను మా బాస్ని. అయినా మా బాస్ నాలా కాదు. మీకు ఆడవాళ్ళ విలువ ఈ జన్మలో తెలియదని అసహ్యంతో థూ అంది. ఆ విలువ తెలుసుకుందామని ఇలా అంటూ శ్రావణిని దగ్గరకు లాక్కున్నాడు. తనను దూరం నెట్టడానికి ప్రయత్నించింది. కానీ అతను వదలకుండా అంతకంత ఇదిగా తనలోకి ఆమెని హత్తుకుంటూ విచక్షణ కోల్పోయి అవధులు దాటి ఆ అమ్మాయి డ్రెస్ని ఓ పక్కన బలంగా లాగేశాడు. అది చిరిగిపోయింది. అప్పుడే తన అరవటం శౌర్య వాళ్ళు వినటం జరిగింది. ఎలాగైనా అతని నుంచి తప్పించుకోవాలి అని తన బలాన్ని అంతా ఉపయోగించి కాసేపటి గట్టిగా నెట్టింది. అప్పుడే ఫ్లవర్ వాజ్ పగిలి సౌండ్ బయటికి వినిపించింది. దూరంగా వెళ్ళిపడి బుద్ధి లేనట్టు మళ్ళీ ఆ అమ్మాయి చెంతకొచ్చి బలవంతంగా తనని అల్లుకుపోయాడు. అప్పుడే శౌర్య రావటం జరిగింది. జరిగిన దారుణమైన గతాన్ని చెప్పి ధీరంగా కూర్చుంది శ్రావణి. టోనీతో సహా తాన్య, రామ్ సైలెంట్గా ఉండిపోయారు. తేజ్ హృదయం ఆ అమ్మాయి అనుభవించిన వేదన్ని తలుచుకుని విరవెల్లాడింది. శౌర్య దాత్రితో శ్రావణి చెప్పిన వరకు చెప్పి మిగిలింది చెప్పకుండా ఆగిపోయాడు. దాత్రి కూడా మౌనంగా ఉండిపోయింది. ఇలాంటి వింటే మనుషులమైన మనసుల మీదే అసహ్యం వేస్తుంది అనే భావనతో ఉండిపోయింది. కాసేపటికి దాత్రి జరిగిందాన్ని మార్చలేమనుకుని, ఎండ్ కార్డు వేశాం కదా శౌర్య, సగంలో ఆపేశావేంటి? న్యాయం చేశావా, అన్యాయం చేశావా, ధర్మంతో నిలబడ్డావా, అధర్మాన్ని నిలిపావా అని ప్రశ్నించింది. శౌర్య పెదవంచున చిన్న నవ్వుతో చూశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.